శిలువ కాలములోని లెంటులోని 6వ దినము చదవబడిన లూకాసు వార్త 22వ అధ్యాయము 14వ వాక్యము నుండి మనం గమనించినప్పుడు మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనం విన్నాము. ప్రభువు మేడగదిలో సంస్కారమును ఆచరించాడు. ఇది మనమందరం ఎరిగినటువంటి సంగతి, సత్యము. అయితే ఏ మేడగదిలో అయితే యేసు ప్రభువారు ఈ యొక్క సంస్కారమును ఆయన ఆచరించారో ఆ మేడగది ఆయనది కాదు. ప్రియులారా, తనది కాని స్థలము. వాక్యమందు చూస్తే మరి మార్కు సువార్తలో 14వ అధ్యాయమునందు ప్రభువారు డీటెయిల్డ్గా చెప్పినటువంటి విషయాలు ఇందులో రాయబడి ఉంటాయి. మీరు పట్టణములోనికి వెళ్ళండి, వెళ్ళగానే నీళ్లకుండ మోయిచున్నటువంటి ఒక మనుష్యుడు మీకు ఎదురు పడతాడు. మీరు అతని యొక్క మరి 14వ అధ్యాయం 13 వచనము, మీకెదురు పడును వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటికి వెళ్ళండి. ఆ ఇంటి యజమానుణ్ణి ఒక మాట అడగండి. ప్రియులారా, దేవుడు చెప్పాడు, మేము వెళ్తాం, మేము ఎవరిని అడగక్కర్లా. ఇది కొంతమంది చెడ్డ తలంపులు ఉంటాయే, దేవుడు చెప్పాక ఇంకేంటండి, ఎవరిని అడగాలండి నేను అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? పర్మిషన్ తీసుకో అని చెప్తున్నాడు. ప్రభు చాలా పద్ధతులు చెప్తాడు. మానవుడికి పద్ధతులు మాత్రం ఇష్టం ఉండవు. బైబిల్ అంతా పద్ధతులతో రాయబడి ఉంటుంది, నీకు పద్ధతులతో పనిలే. చాలామంది అనుకుంటారు, మరి గాడిదను విప్పి తీసుకురండి అన్నప్పుడు కూడా ఎవడైనా ఏమైనా అడిగితే ఇలా చెప్పండి అన్నాడు. నీకు అనవసరం, మా దేవుడు దమ్మన్నాడు, మేము పట్టుకెళ్తున్నాం, అట్లా అనకూడదు. అది భక్తి కాదు, మూర్ఖత్వం అవుతుంది అది. దేవుని బిడ్డ, ఆ ఇంటి యజమానునికి మీరు ఇలాగూ చెప్పండి, మరి బోధకుడు విడిది గది ఎక్కడ అని అడుగుచున్నాడు. ఇది బోధకుడు అడుగుచున్నటువంటి బోధకునికి ఇశ్రాయేలు దేశంలో చాలా విలువ ఉంది. బోధకుడంటే దేవుని తరువాత దేవుడు అన్నట్లుగా వారు చూస్తారు. ఒక దైవజనుడు, నిజమైనటువంటి దైవజనుడు ఏదైనా అడిగాడు అంటే ఇవ్వడానికి వెనుకాడరు, ఖచ్చితంగా అమలు పరుస్తారు. బోధకుడు మా ఇల్లు అడిగాడా? బోధకుడు మా ఇంటికి పంపాడా? ప్రియులారా, మరి అలాగున మీరు అడిగినప్పుడు సామగ్రితో కూడిన ఒక స్థలాన్ని మీకు చూపిస్తాడు అని చెప్పాడు. ఇక్కడ ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు తన జీవితంలో సిలువ ఎక్కే వరకు కూడా, సిలువ ఎక్కిన తర్వాత కూడా ఆయన కొన్నింటిని వాడుకున్నాడు. ఈ వాడుకున్నటువంటి వస్తువులు ఏవి కూడా యేసు ప్రభుకు చెందినవి కావు. ఎంత గొప్ప విషయం ఇది!
ఆయనకు చెందినవి కావు ఇవేవి కూడా. మొట్టమొదట పశువుల పాకను ఆయన వాడుకున్నాడు. అది ఆయనది కాదది. ఆ పాకలో పుట్టాడే, అది ఆయనది కాదు ఎంత మాత్రం కూడా. మరి అయినా కానీ ఆ పాకలోనే పుట్టాడు. ఇవాళ ఆ పాక ఆయన సొంతమైంది. ఒక అద్భుతమైనటువంటి దేవాలయముగా మలచబడింది, కట్టబడింది, మార్చబడింది ప్రియులారా. ఇక రెండవదిగా మనం చూస్తే మరి ఆ యొక్క పశువుల తొట్టెలో ఆయన పండుకున్నాడు. ఈ తొట్టి కూడా ఆయనది కానీ ఆయన తల్లిదండ్రులకు సంబంధించినది కానీ కాదు. ఇవాళ ఏదైతే సామగ్రితో కూడినటువంటి మేడగది ఆయన చెబుతూ ఉన్నాడో, నేను చివరిసారిగా పస్కాను ఆచరిస్తాను, నాకు గది కావాలి. పస్కా అనేది గదిలో మాత్రమే ఆచరించాలి. దేవుడు ఎలా ఆచరించమన్నాడు? ఏమండి పర్వాలేదండి? పర్వాలేదండి మీరు చేసేయండి అంటాడు ఎవడో ఒకడు పనికిమాలినోడు. నిర్గమకాండంలో దేవుడు చెప్తూ ఉంటాడు 12వ అధ్యాయంలో, సాయంకాలమందు మీ కూటాలల్లో మీరందరూ కూడా ఆ పస్కా పశువును వధించి దాని రక్తాన్ని పళ్ళెములో పట్టుకొని ఆ సాయంకాలమందు మీరు దానిని కాల్చి మీ యొక్క తలుపులు మూసుకొని మీ గదుల్లో ఉండి లోపల పస్కాను మీరు భుజించాలి. అమ్మా, దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ అంతట్లో కూడా నియమాలు అనేవి పెట్టాడు, నిష్ట అనేది పెట్టాడు. ఇవాళ చాలామందికి భక్తిలో ఉన్నామనుకునే భక్తిహీనులకు ఏంటంటే ఇలా కూడా అలా కూడా చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. సో దేవుని యొక్క నియమాలు తీసివేసేవారు ఉన్నారే, లెక్క చేయని వారు ఉన్నారే. ఈ లోకంలో నియమాలు పాటించని వారు పరలోకంలో నువ్వు అక్కడ కూర్చో అంటే కూర్చుంటారు అనుకుంటున్నావా? అంటే ఇక్కడ బాగుంటుందని అని యేసు ప్రభుకి ఎదురు సమాధానం చెప్తారు. ఇక్కడ నియమాలు పాటించని వారు అక్కడికి రారమ్మా. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు నియమాలు పాటించలేరు. ప్రియులారా, దేవునికి మహిమ. ఈ సాయంకాల సమయమందు మీరు తలుపులు మూసుకొని, ఇంటి తలుపులు మూసుకొని మీ కుటుంబం అంతా కలిసి ఆ పస్కాను భుజించవలెను. ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలి, ఆ రక్తాన్ని ఏం చేయాలి, వృధాగా పారబోయకూడదు. రేపొద్దున్న ఆ పస్కా పశువు యొక్క స్థానములో నేనే ఉంటాను. అప్పుడు నా రక్తము కూడా వృధాగా నేల మీద పారబోయకూడదు. కనుక ఆ రక్తమును పళ్ళెములో పట్టాలి. ప్రియులారా, ఆ రక్తమును ఒక పెద్ద పళ్ళెములో పట్టాలి. ఒక చుక్క కూడా మీరు నేల మీద పొయ్యొద్దు అన్నాడు. ఇవాళ మనం చూస్తే ఆ రక్తాన్ని మనం ధ్యానిస్తే, ఎప్పుడూ ఒక వాక్యం చెప్పాను, అందులో 7 మాటలు ఉంటాయి. అందులో ఒక మాట ఏంటంటే ఊట. ఊట ఊట అనగా రక్తపు ఊట. రక్తము ఆదికాండము 9వ అధ్యాయం ప్రకారము శరీరమునకు రక్తమే ప్రాణము. ఏ జంతువును కానీ, పశువును కానీ, పక్షిని కానీ రక్తముతో కలిపి మీరు తినకూడదు. ఈ కోళ్ళకి పీక నులిమేసి కానీ, ఓ జంతువు పీక కొయ్యకుండా కానీ
ఆ రక్తాన్ని బయటికి పోనివ్వాలి. మీరు దేన్ని కూడా రక్తముతో తినకూడదు. ఇది దేవుని యొక్క శాసనము, ఆజ్ఞ, ఖండితమైనటువంటి మాట. అది దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ బలిపశువు యొక్క రక్తమును ఈ నిర్గమకాండం 12వ అధ్యాయము క్రింద భాగంలో ఆ పేజీలో ఉంటుంది. అక్కడ పళ్ళెములో దానిని సేకరించవలను. ఎందుకు సేకరించాడు అంటే రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము భద్రంగా సేకరించాలి. ఈ రక్తము ఒక ఊటలాగా మారాలి రేపటి దినాన్న. ఈ రక్తాన్ని ఇసోపు మొక్కతో ఆ ఇంటికి రాసుకోవాలి అని చెప్పాడు. ఆవేళ భౌతికమైనటువంటి ఇంటిని దేవుడు చూపిస్తే ఇవాళ ఒంటికి రాసుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంటికి రాయబడినటువంటి రక్తము నేడు ఇంటి మీద కాదయ్యా, నీ ఒంటి మీద నాకు కనబడాలి. అలాగే ఆ రక్తము ఊటగా నిలిచింది గనుక భక్తులు రాశారు, ఆ రక్తమట ఆ రోజుతో ఆగిపోలేదట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయపు రక్తము, శిలువ రక్తము మరి శ్రీ యేసు రక్తమే పూడు ప్రియులారా, 1987 సంవత్సరం ఒక సిలువ ధ్యానాలు నేను ఢిల్లీలో మధ్యాహ్నం ఒక ఇంట్లో ప్రార్థన పెట్టేవాళ్ళం. నేను పాదిరిని కాదు. నా వయసు 80 ఏళ్ళు ఎంత ఉంటుందో ఊహించండి ఒకసారి. 1987 నేను చెప్తున్నది. అప్పుడు నా పెళ్ళి కూడా కాల. ఐ వాజ్ అన్ యంగ్ బాయ్. ఆ ప్రార్థన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి ఇంట్లో జరిగేది. అంటే వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, ఒక గది, పెద్ద గది ప్రార్థనకు కేటాయించారు. కింద కూర్చొని ఎక్కువ మంది కాదు, ఒక 7-8 ఆ ప్రార్థనలో వాక్యం చెప్పాక కొంచెం సేపు ధ్యానం చేసేవాడిని. నాకు వచ్చింది. అప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. అందుకే నేను అంత ఖచ్చితంగా చెప్తాను. మరి ఎలాగా ఏంటి ఈ పాట ఏంటి? ఆ రోజు ఆ పాట పాడాము. ఆ పాట రాసినటువంటి భక్తుడు కనబడి, ఏ రక్తమైనా ఆ రోజుతో ఆగిపోవాలి కానీ యేసు రక్తము ఈరోజు కూడా కారతనే ఉంది అని చెప్పారు. దేవుని బిడ్డ, ఇటువంటి అనుభవాలు నేను అనుకుంటాను. ఇప్పుడు 87 అంటే ఎన్నేళ్ళు అయి ఉంటుందండి? ఒక దగ్గర 40 ఏళ్ళు అవుతుంది. సో ఇటువంటి ఒక సిలువ అనుభవం ఏదో ముసలోడైపోయాక దర్శనం వచ్చింది, తల నేర్చిపోయిన తర్వాత అది ఇది నేను చాలాసార్లు ఈ మాట చెప్పుకుంటా. ఈ భక్తుని యొక్క పాట కరెక్ట్గా ఆవేళ అర్థమైంది నాకు. ఈ రక్తం కారి ఆగిపోలేదంట. యేసు రక్తం ఎప్పుడు స్రవించు నాకు, నా కొరకు. ప్రియులారా, ఈ కారిన రక్తమంతా కూడా ఏమైంది అంటే ఓటయింది. ఈ ఓటలో ఎవరైతే మునుగుతారో, ఓ పాపి అందు మునుగుము, చెప్పండి, పాపము పోవును. నీవు మునగడానికే ఆ రక్తము నీ కొరకు దాచబడింది. ఓ పాపి, దానిలో నువ్వు మునగాలి. నువ్వు ఎప్పుడైనా రక్తంలో మునిగావా? మన చర్చిలో సంతోషం అనే ఒక ఆవిడ ఉండేది. టీచర్గా చేసి రిటైర్ అయ్యి
నేను సేవకురాలుగా చేర్చుకున్నా. ఎప్పుడు కూడా శాలలో ఆమె ఒక ప్రార్థన చేస్తూ, మా శాలలో రక్తపు కోనేరును పెట్టావు ప్రభా అని ఆ మాట వాడేది. శాలలో తైలమును రక్తముగా మార్చావు ఆ మాట వాడేది. దేవుడు మార్చలేడా? ఆ ఊటని ఇంటిలోనికి పంపలేడా? ప్రియులారా, దేవుని శరీరములో నుండి రక్తము ఊటగా కారుతూనే ఉంటుంది. ఊటగా రక్తంబు కారుచు నోండబల్లేపు ప్రక్కపోటు. ఊటగా ఎక్కడైతే బల్యము గుచ్చబడిందో అక్కడ నుండి ఊట ఊరుతూనే ఉందంట. ఎవరి కొరకు ఈ ఊట? పాపి కొరకు. ఓ పాపి, ఆ ఊటలో మునుగు, నీ పాపము పోవును. ప్రియులారా, మరి ఇంగ్లీష్ పాటను తెలుగులో తర్జుమా చేశారు. ఇప్పుడు కూడా తర్జుమాలో 100% క్లారిటీ ఉండదండి. రాస్తారు, కానీ ఇంగ్లీష్ భాషలో యొక్క ఆ పాట బిడ్డలు నేను నేర్పించాను. దెర్ ఈజ్ ఎ ఫౌంటైన్. ఇక దానికి తిరుగు లేదన్నమాట. దెర్ ఈజ్ ఏ ఫౌంటైన్. ఈ యొక్క రక్తము డ్రాన్ ఫ్రమ్ ఇమాన్యుయల్స్ వెయిన్స్. ఆయన రక్త నాళములలో నుండి ఒక ఫౌంటైన్ లాగా రక్తం చిందుతూ ఉందంట. అసలు ఈ తెలుగు పాట పాడినప్పుడు ఇంగ్లీష్కి దాని సంబంధమే ఉండదు. అసలు రక్తం ఎక్కడి నుండి వస్తుందండి? మానవుడికి అధిక రక్తం కావాలంటే ఎక్కడి నుండి వస్తుందండి? ఆ వెయిన్స్ నుండే వస్తుంది. ఎక్కడ కోసిన రక్తం రావచ్చునేమో కానీ మరి రక్తము తీయాలి మానవుడి కంటే ఎక్కడి నుంచి పడితే అక్కడిని తీస్తారా? చూడండి, ఆ వ్రాసినటువంటి దైవజనుడు డ్రాన్ ఫ్రమ్ ఇమాన్యుయల్స్ వెయిన్. ఇమానుయేలు యొక్క నరములలో నుండి ఒక ఫౌంటైన్ లాగా చిమ్ముతూ ఉంది రక్తము అన్నాడు. ప్రియులారా, ఆ చిమ్మినటువంటి రక్తమే ఇక్కడ ఊటగా పట్టబడింది. ఎవరైతే ఈ ఊటలో మునుగుతారో దేవుడు వారిని కడకు కోటలోనికి చేరుస్తాడు. మరి కోట అంటే పరలోకపు కోట. ఎందుకయ్యా నువ్వు రక్తములో మునగాలి? చాలామందికి లోక సంబంధమైనటువంటి కోటలాంటి గొప్ప గొప్ప భవనాలు కట్టుకొని కోటలో నివసించాలి అనే కోరికలు ఉండొచ్చు. మరి గుడిసెలో నివసించినా కానీ, పూరి పాకలో రేకు షెడ్డులో నివసించినా కానీ దేవుడు ఆ రక్తములో మునగబడినటువంటి విశ్వాసిని, ఈ ఓటలోనికి వచ్చినటువంటి విశ్వాసిని దేవుడు కోటలోనికి చేర్చుకునేటువంటి వాడై ఉన్నాడు. ప్రియులారా, అల్పమైనటువంటి గృహాలు కలిగిన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారేమీ పెద్ద పెద్ద భవనాల్లో లేరు. మట్టి పని చేసుకుంటూ, ఇటుకలు పని చేసుకుంటూ బానిసత్వంలో ఉండిపోయినటువంటి వీరికి గొప్ప గృహాలు ఎక్కడి నుండి వస్తాయి? గృహాల్లో వాళ్ళు ఉన్నారు. వారి గృహ సముదాయము మన జాంపేటలో కూడా కొన్ని లోపలికి వెళ్తే అవి వీధులు కొంచెం గందరగోళంగా ఉంటాయి. ఇంకా ఈ హైదరాబాదు పాత బస్తీలో కూడా అట్లాంటి ఇండ్లు నేను చూశాను. మరి ఇశ్రాయేలీయుల జీవన విధానం అలాగే ఉంది. వాళ్ళు ఏం పెద్ద పెద్ద భవనాల్లో లేరండి. వాళ్ళు పనివాళ్ళు, అధిక సంతానం కలిగినటువంటి వాళ్ళు. బిడ్డలు ఎదిగే కొలది ఆ ప్రాంతం వారితో నిండిపోయింది. గనుక
ఈ ఇరుకిరుకు గదుల్లో నివసిస్తున్నటువంటి వారిని దేవుడు అన్నాడు, ఈ ఒక్క రాత్రి ఆ ఇరుకులో మీరుండండి, రేపటి నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను, ఈ రక్తము వెనుక దాగి ఉండండి, మీరే కానాను అనేటువంటి కోటలోనికి నడిపిస్తాను మిమ్మల్ని, అక్కడ మీకు కట్టని గృహములు, మీరు కట్టనక్కర్లా, మీరు కట్టని గృహములు, నాటని బావులు నేను మీకు ఇస్తాను. ప్రియులారా, ఎప్పుడు ఇది జరగబోతుంది అంటే ఆ రక్తము వెనుక వారు ఆ రాత్రంతా దాగి ఉన్నప్పుడు, ఆ రక్తమే వారిని ఎక్కడికి నడిపిస్తుందంటే కానాను అనేటువంటి గొప్ప కోటలోనికి నడిపించబోతూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క మేడ గది ఆయనది కాదు, మరి పశువుల పాక అయింది కాదు, పశువుల తొట్టే ఆయింది కాదు. ఆయన చాలాసేపు పండుకున్నాడు. ఆ పుట్టాక రాత్రి 12 గంటలకు పుడితే పోని ఆ పొద్దున్న దాకా అందులోనే పండుకున్నాడు ప్రభు. అది ఆయనది కాదు. ఇంకా మనం చూస్తే ఈ మేడగది ఆయనది కాదు. ప్రియులారా, ఇంకా కొన్ని కార్యాలు జరిగాయి. ఆయన శిలువ మీద నుండి దేహాన్ని దింపిన తరువాత సమాధిని పెట్టారు, సమాధిలో పెట్టారు. ఈ సమాధి ఆయింది కాదు. మరి ఇంతకు ఏదయ్యా యేసుకు సంబంధించింది అంటే ఆయన బెత్లెహేము అనేటువంటి ఊరిలో పుట్టాడే, ఆ ఊరు కూడా ఆయింది కాదు. ప్రతివాడికి ఒక ఊరు ఉంటుందండి. మీదే ఊరు అంటే మాది పలానా ఊరు అని చెప్తారు. ఊరాయింది కాదు. ఆయన పరుండబెట్టినటువంటి, ఆయన సమాధి చేయబడినటువంటి సమాధి ఆయనది కాదు. ఆయనకు ఎర్రని వస్త్రాన్ని వేశారే సిలువ మోసేటప్పుడు, ఆ వస్త్రము ఆయనది కాదు. సో ఇలా ఆ గార్ధబొమ్మను తెచ్చిపెట్టారే, ఆ గార్ధబొమ్మ కూడా ఆయనది కాదు. మరి ఎవరివయ్యా ఇవన్నీ అంటే కూడా ఏమ్మా యేసుకు చెందనివి, యేసుకు చెందనివి. అంటే ఒకవేళ ఆ దినాలలో నువ్వే ఉంటే నీది 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 వాడుకున్నాడు. మాకు ఎర్లీ డేస్లో 90ల్లో ఒకటే కారు ఉండేది, పెద్ద కారు. మరి ఎప్పుడైనా ఏదైనా అత్యవసరం వచ్చి అప్పుడు సంఘంలో ఓ 3-4 కారు ఉండేది. ఓ రోజు ఒకరిని అన్నాను, ఒకసారి మీ కారు కావాలండి. వాళ్ళు ఎంతో ఆనందంగా, అయ్య బాబాయ్ గారు మా కారు అడుగుతున్నారు, అంతకన్నా భాగ్యమే ఉందండి, వేసుకెళ్ళండి అయ్యా అన్న. అప్పుడు మా కారులో ఏసీ లేదు, వాళ్ళకి ఏసీ కారు ఉంది. సో ఒక్కొక్కసారి దైవజనుడు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు కొంతమంది, అయ్య బాబాయ్ ఈయన ఇప్పుడు మనకే పెట్టాడు టెండరు, కొంచెం ఈ ప్రాబ్లం అండి, అదండి అని ఇదండి అని ఏదో చెప్తూ ఉంటారు. మరికొందరైతే దైవ సేవలో ఎప్పుడైతే మనం వాడుకుంటామన్నామో కొంతమంది ఆనందంగా వారిస్తారు. ఒకరోజు నేను చర్చి బయటికి వెళ్ళేసరికి నన్ను తీసుకెళ్ళే కారు లేదు. కారు లేకపోతే ఒక ఆయన ఉన్నాడు బయట. బాబు ఒకసారి మీ కారులో నన్ను ఇంటికి డ్రాప్ చేస్తావా అన్నాను. ఆయనది ఆడి కార్ అండి. ఎప్పుడు ఆడి కార్ ఎక్కలా, ఫస్ట్ టైం అతనిది ఎక్కాను, మన చర్చ్ ఆయన. సో ఆనందంగా తీసుకెళ్ళి అప్పుడు చెప్తున్నాడు, నేను ఇంతకనే ఎవరో తెలుసండి అయ్య గారు, చిన్నప్పుడు ఇంత ఉండేవాళ్ళు, మీరంటే భయపడి చచ్చిపోయేవాళ్ళు అని చెప్తున్నాడు. అప్పుడు దాకా తెలియదు నాకు అతనని. ప్రియులారా, దైవ సేవలో నీ వస్తువులు వాడబడుట, దేవుని పరిచర్యలో
నీ ఇల్లు వాడబడుట అది నీకు, నీ కుటుంబానికి, నీ ఇంటికి కూడా ఎంతో ఆశీర్వాదకరము, అద్భుతకరము. వాక్యంలో మనం ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి తనది కాని స్థలమును దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరి ఒక రీతిగా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయనది, యేసుది. ప్రియులారా, గొప్ప మేడగదిని ఆయన అతడు మీకు మరి సిద్ధపరుచును అని శిష్యుల్లో ఇద్దరిని పంపెను. కొన్ని పనులు చేయడానికి అందరూ అక్కర్లేదు. మరి ఒక ముగ్గురు వెళ్ళి అక్కడ వడ్డం చేయండమ్మా అంటే అక్కడ 6 ఉంటారు. ఈవిడి ఫ్రెండు, ఆవిడ ఫ్రెండు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ శిష్యులకి ఫ్రెండ్స్ లేరంటవా? ఈ శిష్యులకి ఫ్రెండ్స్ లేరంటవా? మరి నేను మాట అంటాను, నీకు చేతనైతే, నీకు నిజంగా బయట ఫ్రెండ్స్ ఉంటే నీ ఫ్రెండ్ని ఒకసారి గుడికి తీసుకురా. అంత దమ్ము లేదు మీకు అంటే నేను వాళ్ళ గురించి అంటున్నా. ఒకసారి నీ ఫ్రెండ్ని ఇవాళ మా గుళ్ళో పండగ అని తీసుకురా, చూద్దాం. సో అలాంటివి మనం చెయ్యం, అలాంటివి చేయలేం కూడాను. మీలో ఎంతమంది ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేస్తారండి? మీకు మీతో స్నేహం చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇవి నరకానికి పోకూడదు పరువా, మరి రోజు నాతో చక్కగా మాట్లాడుతుంది, అన్ని విషయాలు నాకు చెప్పుకుంటుంది, మంచిది బిడ్డ, మంచిది, ఏదో నిన్ను నమ్ముకోలేదు అంతే, కానీ ఎలాగన్నా రక్షించు బ్రో. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారంటారు? ఎంతమంది? దేవుని బిడ్డ, మేము జాబ్కి వెళ్ళినటువంటి కొత్తలో కొంతమంది కొత్తగా వెళ్ళినటువంటి వారిని, బాగా సీనియర్లు ఉంటారు, వాళ్ళకి 30 సంవత్సరాల సర్వీస్ అట్లా ఉంటుంది. వాళ్ళు నాయకుల్లాగా ఉంటారు, అప్పటికి పెద్ద హై ర్యాంకుల్లో ఉంటారు. వారు ఈ కొత్తగా వచ్చినటువంటి వారిని కొన్నిసార్లు మంచిగా చూస్తారు, కొన్నిసార్లు ఇబ్బందులు పాలు చేస్తారు. ఈ ఇబ్బందులు పాలు చేసేటప్పుడు మరి కొంతమంది తట్టుకోలేరు. ఈ ఆఫీసుల్లో అలానే ఉంటుంది జీవితం. కొంతమంది కాకబట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఏం చేయాలి? అప్పుడు మేము సీనియర్లు అయ్యాం. సీనియర్లు అయిన తర్వాత జూనియర్లు వచ్చి మాకు చెప్పుకుంటూ ఉంటే, క్రైస్తవ బిడ్డలకి మేము ఒక మాట చెప్పాం. ఒకసారి 2 తిమోతి పత్రిక తెరవండి. ఇందులో పౌలు భక్తుడు తిమోతికి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని వ్రాస్తూ అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వాక్యం. మనం తీసేసావు, నువ్వు తీసేస్తావు. ఎవరు? నువ్వే. మనమంటే నువ్వే. అర్థమైందా? మనము, ఇది ఎవడికో బయటోడికి చెప్తున్న మాట కాదు, ఇది నీకు, ఇది నీ మాట. ఏం కలిగి ఉండాలట? భక్తి కలిగి ఉంటే చాలదంట, సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండాలట. ప్రియులారా, పైకి భక్తి గలవారి వలె కనబడుతూ నటిస్తూ చాలా చేసేవాళ్ళు ఉన్నారు. అవి దేవునికి తెలుసు అనుకో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ ఐ అర్జ్ ద సప్లికేషన్స్. మరి మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, సంపూర్ణమైన భక్తి కలిగిన వారముగా ఉండాలి అంటే దానికి కొలమానం ఒకటి చెప్తున్నాడు. ఏంటట? నెమ్మదిగానో
సుఖముగానో. ఏమండి, ఇప్పుడు అందరూ బతుకుతున్నారండి, కానీ ఏమి లేదండి. వాళ్ళకి డబ్బులు లేవా, వాళ్ళకి బట్టలు లేవా, వాళ్ళకి వాహనాలు లేవా, వాళ్ళకి చక్కని ఇల్లులు లేవా? మరి నెమ్మది ఎందుకు లేదు? ఒకప్పుడు ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి రేపు వండుకోవడానికి బియ్యం లేవు బాబు, కాఫీ పొడి లేదు బాబు, పాలు లేవు బాబు, పంచదార లేదు బాబు, డబ్బులు లేవు బాబు, కిరాణా దగ్గర కుట్ల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకుని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్ గారు మీటింగ్కి వెళ్తే నాకు చెప్పాడు, అన్నా నా సేవ మొదట్లో కొట్టు దగ్గరికి వెళ్తే అది నన్ను పురుగుని చూసినట్టు చూసేదన్నా, ఎందుకంటే మరి సరుకులు అప్పి అమ్మా నేను తర్వాత కడతాను అని అప్పు తీసుకెళ్ళేవాడట. వాళ్ళకి ఎట్లా ఉంటుందండి, నెమ్మది ఉంటుందండి వాళ్ళకి? ఇవాళ అలాంటి పరిస్థితి ఇక్కడ ఎవరికైనా ఉందేమో అని నేను అనుకోను. కానీ ఆ రోజుల్లోనే ఉన్నదాంతో ఆనందంగా బతికారు, ఆనందంగా బతికారు. ఒక ఆమె వచ్చి నన్ను షాల్లో అడిగింది, అయ్యగారు మాకు ఇల్లంతా తాటేకులన్నీ పాడైపోయి కారిపోతుందండి, మీరు సాల మీద బరకాలు కప్పించారు కదండి, ఎక్కడ దొరుకుతాయండి? అమ్మ నన్నే అడగాల, ఇంకా నయ్యం నన్ను వచ్చి కట్టమనలేదు. నువ్వు మార్కెట్కి వెళ్ళి అంటే పాస్టర్ని ఏం అడగాలి ఏం అడగకూడదు కూడా తెలియదు. ఇంకా పాస్టర్ గారు ఏదైనా చేయిస్తే ఇప్పుడు అతన్ని వెళ్ళి అడగాల, ఇవి కూడా అడగాల. నువ్వు బైబిల్లో విషయాలు అడుగు, పర్వాలా. దేవుని బిడ్డ, ఇవాళ జనులకేమీ లేదంటే నెమ్మది లేదు. నీ హృదయంలో నిజంగా నెమ్మది ఉందా? నెమ్మది కలిగి జీవిస్తున్నావా? ఎంతసేపు ఆందోళన 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 ఆందోళన. దేవుడు నీకు ఎంత ఇచ్చినా డబ్బు 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 అంటే తృప్తి లేని జీవితాలు ఇవి. ఇంకా చచ్చేదాకా ఉండదు ఆ తృప్తి, చచ్చేదాకా ఉండదు. దానివల్ల నీకు జబ్బులు పెరుగుతాయి కానీ డబ్బులు మాత్రం పెరగవు. ఒకటి నెమ్మదిగాను, రెండోది సుఖముగాను. ఇప్పుడు క్రైస్తవులకు సుఖం ఉండొచ్చు అంటారా? చెప్పండి, మా సమాధానం చెప్పండి. మీరందరూ చాలా సన్నిధి పరులాగా కూర్చోకండి, వాళ్ళు ఎలాగో నోరు తెరవరు, తక్కిన వాళ్ళు తెరవచ్చు. ఓకే, ఇప్పుడు కొంతమంది బయట అంటూ ఉంటారండి, మా పాస్టర్కి సుఖం ఎక్కువైపోతుందండి. అవును, మరి ఇప్పుడు సుఖంగా బ్రతకొచ్చు అని బైబిల్లో ఉందంటారా? అస్సలు నువ్వు సుఖంగా బ్రతకూడదు అని బైబిల్లో ఉందంటారా? ఏమ్మా, మరి ఎవడన్నా ఒకడు నీకు తెలిసినోడు సుఖపడుతున్నాడు అనుకుందాం మనం. ఈ మధ్యన సుఖాలు ఎక్కువైపోయినాయి. బళ్ళు, ఆ షర్ట్లు, ఆ చీరలు, ఆ నగలు, ఏసీ కూడా ఏం చేశారంట. నీకెందుకమ్మా? సుఖంగా బతకాలని బైబిల్లో ఉంటే దేవుడిచ్చిన సుఖం అనుభవించు. సుఖం వేరు, భోగం వేరు. అర్థమైందా? దాన్ని సుఖభోగం అంటారు. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుష్యులందరి కొరకు. అది అది అక్కడ పెట్టాడు ఫిట్టింగు. నీకోసం, నీ అక్క కోసం, నీ తమ్ముడు కోసం, నీ చెల్లి కోసం, లేకపోతే నీ పిల్లల కోసం, నీ అమ్మా నాన్న కోసం, ఇట్లా మన ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు సుఖంగా బతుకుతావని బైబిల్లో లేదు. ఎవరి కొరకు చేయాలట? ఇశ్రాయేలీయుల్ని బందీలుగా పట్టుకొని దగ్గర 2 ఏళ్ళు అయింది. చేస్తున్నావా ప్రార్థన? ప్రపంచంలో అనేకమైనటువంటి గందరగోళాలు సంభవిస్తున్నాయి. చేస్తున్నావా ప్రార్థన? ఒక్క మాట, ప్రతి దేశం పేరెత్తి ప్రార్థన చేయడానికి నీకు కాదు కదా, నాకు కూడా అన్ని దేశాల పేర్లు గుర్తురావు. అదేమి దేశాల పేర్లు, ఈ సృష్టిలో ఉన్నటువంటి 750-800 కోట్ల మంది పేర్లు మనకు తెలియదు. కానీ ప్రియులారా,
దేవదాసయ్య గారు వార్తలు ఫాలో అయ్యేవారు. ఆ రోజుల్లో ఆధారపడింది పడదగ్గది వార్త. న్యూస్ పేపర్లో చక్కని వార్తలు రాసేవారు పక్షపాతం లేకుండా. ఇప్పుడు రకరకాలుగా ఏం జరిగినా వార్తలు సెల్ ఫోన్లో పెట్టుకుంటే అవే వచ్చేస్తాయి. మనమేమి తెరవక్కల, అవే ఫోన్ ఆన్ చేయగానే ఫస్ట్ అవి కనబడుతూ ఉంటాయి. మధ్యాహ్నం నేను చూస్తుంటే ఒక ట్రైన్ని హైజాక్ చేశారంటండి ఈవేళ. ఎవరైనా తెలుసా? ఈవేళ న్యూస్ పేపర్ టీవీలో కూడా చెప్పి ఉంటాడో లేదో మరి తెలియదు, కానీ ఒక ట్రైన్ని హైజాక్ చేశారు. ఇంచుమించుగా 100 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. ఎక్కడంటే బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఒక సిటీ అన్నమాట. సో ఇప్పుడు మనకి కాశ్మీర్లో ఎలా గందరగోళం ఉంటుందో వాళ్ళకి కూడా కాశ్మీర్ లాంటిది అక్కడ ఉంది, బలూచిస్తాన్ అని. అక్కడ ఇప్పుడు కూడా తీవ్రవాదులకి గవర్నమెంట్కి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ట్రైన్నే అపహరించుకుపోయారట, హైజాక్ చేశారట. విమానాలు చేస్తారు. దేవుని బిడ్డ, ప్రపంచము అశాంతితో నిండి ఉన్నప్పుడు, ప్రపంచములో విపత్తులు ఏర్పడినప్పుడు, ప్రళయాలు సంభవిస్తున్నప్పుడు ప్రార్థన చేయటం మన విధి. మనుష్యులందరి కొరకు కనీసం నువ్వు ఒక పట్టణంలో ఉన్నావు, పట్టణంలో వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసావా? పట్టణంలో ఉన్న అనామకులు, అన్నీ కోల్పోయిన వారు మందిరానికి రావాలి, దేవుని యొద్దకు రావాలి, రక్షణ పొందాలని నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు చేస్తే నువ్వు సుఖంగా ఉంటావు. ఎవరైతే ఆఫీసుల్లో, లేకపోతే నీ బాసులు, లేకపోతే నీ పై అధికారులు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు తెల్లవారుజాము టైం ఎంచుకో. నేను చెప్తున్నాను, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేటప్పుడు వారిని జ్ఞాపకం పెట్టుకొని, ఫలానా వ్యక్తిని దీవించు ప్రభా, నన్ను నిన్నటి దినం చాలా ఇబ్బంది పెట్టారు, మొన్నటి దినం ఇలా అన్నారు అని దేవునికి కానీ నువ్వు అప్పగించినట్లయితే వాటి సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇక అతని కొరకు నువ్వు ప్రార్థన, మా జూనియర్స్కి, అరే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత 3 నెలల తర్వాత ఆ వ్యక్తి, అరే నువ్వు ఏదో అనుకున్నాను, నువ్వు చాలా పనోడివి, దా ఈ నెక్స్ట్ ఏ సమస్య వచ్చినా నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళ చదువుకి అది అందదు. ఇప్పుడు లేటెస్ట్ చదువుకు అందుద్ది అనమాట. షార్ప్గా కుర్రోళ్ళు పనిచేస్తారు. అందులో సౌత్ ఇండియన్ బాయ్స్ అంటే ఒక గురు అనమాట. నార్త్ ఇండియా వేరు, సౌత్ ఇండియా వేరు. ప్రియులారా, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని. అమ్మా, ఇది బతిమలాడుచున్నాను అనడం లేదు. హెచ్చరిక అంటే ఏంటండి? హెచ్చరిక అంటే ఏంటండి? బైబిల్లో అన్ని బతిమలాడ్డాలు ఉన్నాయని అనుకుంటున్నారా? బైబిల్లో అన్ని బ్రతిమలాడ్డాలు ఉండవు. దేవుడు పాత నిబంధనలు అంటారు, ఆజ్ఞాపించినదేమనగా అంటారు. ఇక్కడ పౌలు గారు ఒక హెచ్చరిక జారీ చేశాడు. నీకు సుఖము, నెమ్మది ఈ రెండూ కావాలంటే నువ్వు ఇలా చెయ్యాలంతే. ఎంత మనసు కావాలమ్మా? ఎలాంటి హృదయం కావాలి నీకు? తో దేవునికి మహిమ. ప్రియులారా, ఈ యొక్క సిలువ ఊటలో మునిగినప్పుడు ఈ సిలువ నీకేమిస్తుంది అంటే ఆ రక్తము నిన్ను శుభ్రము చేసి, పరిశుద్ధునిగా చేసి, ఒక ప్రార్థనాపరునిగా నిన్ను మార్చగలిగేది ఈ యొక్క సిలువ. నిన్నటి దినము సిలువ యొక్క అభ్యర్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, కొన్నింటిని. మరి సిలువ ఏం చెప్తుందంటే, నాకు శత్రువులుగా ఉండకండి. నిన్న 3 మాటలు చెప్పుంటాను నేను. అమ్మా, నన్ను జ్ఞాపకము చేసుకొనుడి, నన్ను ప్రకటించండి.
మొదటి కొరింథీ 1:17 మనం చూస్తే త్వరగా చదవండి. ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి మాటే. 1:17. నేను 17 వచ్చిన ఒకటే కదా అన్నాను. 18 అందరికీ కంఠస్థమే. అది నేను చెప్పింది ఏదో పెద్ద కొండను తవ్వి నెత్తి మీద పెట్టుకుని రండి అని చెప్పలా. ఒక వచనం చదవమన్నాను, దానికేమో కింద మీద అయిపోతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు నేను అనుకుంటాను, ఇది ఇందులో మీరు అలా చదవడంలో నాదే తప్పు, మీ తప్పు కాదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. పాస్టర్ గారు మొత్తం అందరిని కింద కూర్చోబెట్టాడు. ఆడవాళ్ళు వేరేగా మగవాళ్ళు వేరేగా కూడా కూర్చోబెట్టాడు. అసలు ఆళ్ళకి ఒక అగాధంలాగా పెట్టాడు. సరే, ఆయన ఇష్టం. మేము రెఫరెన్స్ చెప్తుంటే ఎవరైనా బైబిల్ చదవాలంటే అక్కడ చార్లిస్, ఇక్కడ ఈ పిల్ల పోటీ పడడం కాదు. ఫస్ట్ ఎవడ మోకాళ్ళు అయితే వాళ్ళే చదవాలా, మోకరించే చదవాలి బైబిల్ వాళ్ళ గుళ్ళో. అలా పెట్టుంటే మీరు ఏనాడో లైన్లోకి వద్దురు. మీకు బైబిల్ తెరవడానికే అరగంట పడుతుంది. ఒక ముక్క చదువుతారు, ఆగుతారు. ఎవడాగుతాడో నాకు తెలియదు. సాతానుగాడు అంటాడు ఆగో అంటాడు. ఒక్కొక్క మనిషికి పీక నొక్కుతూ ఉంటాడు. మీరు సాతాను స్వాధీనంలో ఉన్నారా లేకపోతే పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉన్నారా? మిమ్మల్ని ఎవడ ఆపుతున్నాడు? మిమ్మల్ని ఎవడో అడ్డగించను? ఈ వాక్యం చెప్పాను కదా 2 రోజుల క్రితం. ఎవరు అడ్డుతో గులుతున్నారు మీకు? అరే, వాక్యం చదవడం అనేది ఎంత గొప్ప భాగ్యమో తెలుసా మందిరంలో. మరి నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ ఫ్రంట్ లైన్లో కూర్చొని గట్టిగా వాక్యం చదివేవాడిని, పాటలు పాడేవాడిని. నాలాంటి వాడు ఒక్కడిని తయారు చేసుకోలేకపోయాను గుళ్ళో. అందుకే నాలాంటోడు మీకు డోసు ఇవ్వగలడు. అవన్నీ నేను చేశాను కనుక. ఎప్పుడు గుళ్ళో బైబిల్ చదవనోడు పాదిరైతే ఆడేం తిట్టగలడు మిమ్మల్ని? చదువు గట్టిగా 17 వచనం చదువు. క్రీస్తు యొక్క సిలువ ఏమవ్వకూడదట? వ్యర్థం అవ్వకూడదంట. ఏమవ్వకూడదంట? వ్యర్థం అవ్వకూడదంట. కొందరు సిలువను వ్యర్థము చేస్తున్నారు, అర్థము లేకుండా మాట్లాడుతున్నారు. పౌలు అంటాడు, సిలువను కానీ, సిలువ సందేశమును కానీ, సిలువ సంగతులు కానీ వ్యర్థము కాకూడదు. మరి ఈ లెంటు నడుస్తుందంటే దీనికి ఒక అర్థం ఉండాలి. మన పట్టణంలో ఒక రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, పేరు చెప్పడం ఎందుకులే, రాజకీయాల్లో ఉన్న ఒక ప్రముఖ కుటుంబంలోని వ్యక్తికి ఏమనిపించిందంట? క్రిస్టియన్స్ 40 రోజులు లెంటు నడుస్తుంది, నేను కూడా లెంటు చెయ్యాలి అనిపించిందంట. కానీ ఇప్పుడు అయ్యప్ప బట్టలు వేసుకొని 40 రోజులు ఎలా చేయాలో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లెంటు చేయమని చెప్తే విజయమని ఏం చెప్పుద్ది, జీవమని ఏం చెప్పుద్ది? మీ ఇద్దరు రేపు ఒక అర పేజీ లెంటు ఎలా చేయవలను అని రాసి రండి చూస్తాను నేను. అసలు ఎవరైనా వచ్చి నేను అడిగారు అనుకో, ఏం చెప్తారు? ఈ అబ్బాయి నిన్న ఆదివారం చర్చికి వచ్చాడు,
ఎందుకంటే పెద్ద బాబుతో చదువుకున్నాడు కనుక. మరి సిమియోన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్నగారు మనకేమైనా సలహాలు చెప్తారంటే నేనేమో సిలువు గుర్తులేసే టైంలో ఉన్నాను. నేను వచ్చాడు. సో బాబు వచ్చి ఇతను 40 days లెంట్ చేస్తాడంట, ఉపవాసాలు మొదలు పెట్టాడంట. సో నీకు తెలిసి ఎలా చేయాలనుకుంటున్నావు అని ముందు అబ్బాయి అడిగితే అన్నాడంట, ఈ 40 రోజులు మామూలుగా చెప్పులు లేకుండా నడుస్తాను, అదొకటి. 2, నీసు మానేస్తున్నాను. 2, నేల మీదే పండుకుంటాను. 3, అంటే వాడికి ఊహలోకి వచ్చినాయి చెప్పాడనమాట. వాళ్ళ నాన్న అతనికి నిత్యము నల్లబట్టలు తొడిగి 40 రోజులు తిప్పివాడు అనమాట. ఇప్పుడు ఇంకా ఏం చెయ్యాలి మీరు చెప్తే, రోజుకి ఒక కటింగ్ వేసుకొని కొంచెం రక్తం కార్చాలంటే కార్చేస్తాడనమాట. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తా చేయడానికి రెడీగా ఉన్నాడు. మీరైతే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు ఉండాలి కదా, ఎవడన్నా మనల్ని అడిగితే నువ్వైతే ఏం చెప్తావు? ఏం చెప్తావు? దేవుని బిడ్డ, మరి నాకు అంత సమయం అయితే లేదు కానీ సరే ఆ బిడ్డకు సందేశం పంపుదాం, మనం వాక్యము చదవాలా. పాటలు ఎలాగో రావు అనుకో, మీకే రావు, ఇంకా అతనికేం వస్తాయి. అతను ఇంకా హిందువుడే, క్రైస్తవుడు కాదు. సో ప్రార్థన చేసుకోవాలా. నువ్వు రాజకీయ నాయకుడు కాబట్టి నేను బాబుతో సలహా ఇప్పిద్దారు అనుకున్నాను. రోజు ఒక గుడికే కాకపోయినా ఈ పట్టణంలో 40 గుళ్ళు ఉంటాయి కదా, రోజుకు ఒక గుడికి వెళ్ళిపోని. ఏ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తాడు, ఏ పొట్టలో ఏ పాము ఉందో. దేవుని బిడ్డ, నువ్వు ఇలా ఎంకరేజ్ చేస్తే, ముందు నువ్వు పాటిస్తే నిన్ను చూసి మరికొందరు పాటిస్తారేమో. ఇప్పుడు అలాగని పాస్టర్ గారు చెప్పులు తీసినవడమన్నారు, నాకేమో అసెప్టిక్ అయిపోయింది, ఇట్లాంటివి నా మీద ఎట్టకండి. అది క్రైస్తవ్యంలో లేవు. నేల మీద పడుకోమన్నారు, పడుకొని ఇష్టం. దావీదు అన్నాడు, నేను మంచం ఎక్కను అన్నాడు, అది కూడా ఉంది బైబిల్లో. సో నువ్వు నేల మీద పడుకుంటే కాదు అనేవాడు ఎవడూ లేడు. నేను తలగడేసుకోనండి మానేయి. నేను విలువైన వస్త్రాలు ధరించను అంటే మానేయి. నేను ఎవరు బలవంతం చేశారు? దేవుని బిడ్డ, సిలువను వ్యర్థముగా చూడకూడదు, వ్యర్థము చేయకూడదు. సిలువకు చాలా అర్థం ఉంది. ప్రియులారా, గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదవండి గట్టిగా. గలతీ 6:14 కూర్చు గట్టిగా. యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక. అంతేనా అమ్మా? సిలువను బట్టి నువ్వేం చేయాలా? నాకు సిలువ ఉంది, నా కొరకు సిలువ ఉంది, నాకు సిలువ రక్తం ఉంది, ఆ సిలువెక్కిన నాదుడున్నాడు. ఎవరికైనా ఏదైనా ఉంటే దానిని బట్టి అతిశయపడతారు, దానిని బట్టి అతిశయపడతారు. దేవుని బిడ్డ, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడవాళ్ళు. అన్ని కుటుంబాల్లో వాళ్ళిద్దరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు. వారి మందిరాలకు వెళ్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఒక ఆమె కొంచెం పోజు కొట్టేదంట అవతల ఆవిడికి. ఏంటంటే ఈ రెండో మనిషి భర్త అప్పుడే బాప్తీసం కూడా పొందేశాడంట. ఆ మనిషికి మా ఆయన బాప్తీసం పొందాడు, మేమిద్దరం వెళ్తున్నాం గుడికి, మేమిద్దరం వెళ్తున్నాం సంఘానికి అంటే వీళ్ళు ఆయన బాప్తీసం పొందడు సరిగదా, పొందే అవకాశమే లేదు ఇక్కడ. కొంచెం ఏంటంటే ఆవిడకున్న అతిశయం ఏంటంటే మా ఆయన రక్షింపడ్డాడు, మీ ఆయనకంగా అసలు ఏమీ లేదు. ఇదొక అతిశయం, తప్పు లేదు ఇందులో.
దేవుని బిడ్డ, అసలైన అతిశయం నీకేమై ఉండాలి? సిలువ. సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక. సిలువను బట్టే నేను అతిశయపడతాను, గర్వపడతాను. సిలువను బట్టే. దేవుని బిడ్డ, అంత ఘనత సిలువ ద్వారా దేవుడు నీకు ప్రసాదించాడు, దేవుడు నీకు అనుగ్రహించాడు. గనుక ఈ సిలువను మరి ప్రేమించబద్దులమై ఉన్నాము. యేసు ప్రభువారు యోహాను సువార్త 21:15 పేతురుతో అన్నారు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అన్నారు. నన్ను అనగా అప్పుడే ఆయన సమాధి నుండి బయటకు వచ్చారు. ఆయన గాయాలు ఇంకా కనబడుతూ ఉన్నాయి. తోమా, నా పక్కలో చీబెట్టి చూడు అన్నారు. ప్రభు కోరుకుంటే అమ్మా ఆ గాయం క్షణంలో మానిపోద్ది. ఆయన ఇలా అంటే మానిపోద్ది. కానీ ఆ గురుతులు తన శిష్యుల కొరకు, ఆ శిష్యుల కొరకు ఆ గురుతులు ఉంచారు. ప్రియులారా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాటలో ఉన్న మరొక అర్థం ఏంటంటే, నేను సిలువనెక్కి వచ్చాను కదా ఇక్కడికి, సిలువ ద్వారా కదా నాకు మరణం కలిగింది, సిలువను ప్రేమిస్తున్నావా? పేతురు ఎంతగా సిలువను ప్రేమించాడంటే, ఆ ఒక్కరోజు పారిపోయాడని, అబద్ధమాడాడనే మాట ఒకటే నీకు తెలుసు. పేతురు చేసిన ఇంకొక పని నీకు తెలుసా? ఒకానొక దినం పేతురును కూడా పట్టేసుకున్నారు. పట్టేసుకుని ఈయన్ని కూడా సిలువేసేయండి అన్నారు. అప్పుడు పేతురు గారు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు, బ్రతిమలాడాడనమాట. అయ్యలారా, నాకు వేసేయండి, సిలువేసేయండి. కానీ యేసు ప్రభువుకు వేసినట్టుగా నాకు సిలువ వేయొద్దు. ఆయన మహాదేవుడు, ఆయన పరిశుద్ధుడు, నేను అంతటి వాడిని కాదు, ప్రభుతో సమానంగా నేను సిలువేయించుకోలేను. కాబట్టి సిలువను అలా తిరగేయండి, నన్ను తల కిందకు కాళ్ళు పైకి పెట్టి సిలువ వేయండి. నా ప్రభువులాగా నాకొద్దు సిలువ అంటే ఎంత ప్రేమించాడు మా సిలువను. నేను ప్రభువుతో సమానుణ్ణి కాదు, అది ఆయన ఒక్కడికే తగినది అని. మరి పేతురు యొక్క సిలువ. దేవుని బిడ్డ, సిలువను ప్రేమించుచున్నావా? ఎంతగా ప్రేమ చూపాడంటే సిలువ మీదే మరణం పొందాడు, సిలువ మీదే ప్రాణం వదిలాడు. విశ్వాసి, ఇది సిలువ ప్రేమ. పస్కాలో ఉన్నటువంటి రక్తము, ఇంపైన ఊట, నేటికి కారుచ్చు ఉన్నటువంటి ఊట. ఆ ఊటలో మునిగిన వారు పరిశుద్ధులై దేవుని కోటలోనికి చేరుట. రక్తమునకున్న మరో గుణం ఏంటంటే టైం అయిపోయింది, చెప్పి ముగిస్తా. ఆదికాండము 4వ అధ్యాయమునందు దేవుడు ఏదైనా వనములోనికి వచ్చి ఒక్క మాట ఆయన అడిగాడు. ఏమన్నారు? మరి కయీను, నీ తమ్ముడు ఎక్కడ అన్నప్పుడు ఏదేదో చెప్పాడు. నువ్వు కూడా అలాగే చెప్తావులే. అప్పుడు ప్రభువారు ఒక మాట అన్నారు, నీ తమ్ముని రక్తము నేలలో నుండి మొరపెడుతుంది. నీ తమ్ముని రక్తం ఏం చేస్తుంది? నేలలో నుండి మొరపెడుతుంది. అంటే మాట్లాడుచున్న రక్తము. ఆహా, నేను ఒకసారి ఒక చోట వాక్యం చెప్తే అది 4 రోజులైనా కానీ వాళ్ళంట ముచ్చట పడిపోతూ దాన్నే మాట్లాడుకునేవారంట. ఆ సంఘం అది చాలా పెద్ద సంఘంలో అది. అందుకే ఆ ఊరులకి మనం అంటే క్రేజ్.
మాట్లాడిన రక్తము అనే వాక్యం చెప్పాను నేను. మాట్లాడుచున్న రక్తము, హేబెలు రక్తమే, మానవ రక్తమే మాట్లాడగలిగినప్పుడు యేసు రక్తము మాట్లాడదా? చెప్పండి, యేసు రక్తము మాట్లాడదా? తప్పకుండా మాట్లాడతా. ఓ పాపియందు మోన్గుమో. ప్రియులారా, ఇవాళ ధ్యానము ఆఖరుగా పెట్టాను. ఎందుకంటే మీరందరూ కూడా మోకరించి, మరి చాలామంది చాలా లేటుగా వచ్చారు అంటే మీకు ధ్యానం అక్కర్లేదు కదా, అంతే కదా, ధ్యానం అక్కర్లా. సో మిమ్మల్ని ఎలాగైనా ధ్యానంలో పెట్టాలనుకున్నాను నేను. ఇవాళ దూరికారంతే. మీకు మోకరించడం ఇష్టం లేదో, ధ్యానం ఇష్టం లేదో నాకేం తెలుస్తుంది. ఏం తెలిసినా తెలియకపోయినా ఇవాళ మాత్రం మీరు అందరూ ధ్యానంలో ఉంటారు. మరి ధ్యానము వలన జ్ఞానము కలుగుతుంది. వాక్యం వింటున్నావు, మంచిదే. ధ్యానాలు ఆ లైవ్లో దొరకవు, టీవీల్లో దొరకవు, యూట్యూబ్లో దొరకవు, కానీ చర్చిలోనే దొరుకుతాయి. అది కూడా మనలాంటి మందిరాల్లోనే ధ్యానం ఉంది ఇంకా. సో నువ్వు ధ్యానంలో లేకుండా నీకు వరాలు ఎలా దొరుకుతాయి? నువ్వు రక్తంలో మునగాలంటే ఇవాళ ఖచ్చితంగా మోకాళ్ళుని ధ్యానంలో ఉండండి. మరి ఈ అంత్యదినాల్లో ఆత్మ పొందాలనుకున్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఈ పాట మోకాళ్ళ మీద ఉండి పాడాలి ఇవాళ. అర్థమైందా? నీకు వచ్చినా రాకపోయినా కన్నులు తెరవద్దు, అసలు మోకాళ్ళ మీదే ఉండి రండి, మోకరించండి. ప్రియులారా, ఇమ్మాను ఏలు రక్తము ఓ పాపియందు యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీ యేసు రక్త మేప్పుడు శ్రావించు నాకుగా దొంగయు హాశుద్ధుడాయేను నేనాటి ముంగోదు యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీ యేసు రక్త మేప్పుడు శ్రావించు నాకుగా. సిలువలో యేసు కార్చిన రక్తము ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను కడుగుచ్చు ఉన్నది. ఆ రోజు సిలువలో ప్రభువు కార్చిన రక్తంలో మునిగిన దొంగ, ఆ పాపి మునిగి శుద్ధుడయ్యాడని వ్రాయించాడు దేవుడు. ఈ సాయంకాల సమయంలో మనము కూడా ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేయబడాలి. పాపిని యేసు ప్రభు